మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. సెమీ కండక్టర్ తయారీ యూనిట్ను తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడంపై మండిపడ్డారు. సెమీ కండక్టర్ మిషన్ కోసం తెలంగాణ అన్ని అనుమతులు ఇచ్చి ప్రైమ్ లొకేషన్లో 10 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు. 1 ఎకరం కూడా కేటాయించని ఏపీకి ఆ ప్రాజెక్టును ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. రాజకీయంగా నిర్ణయించబడే నిర్ణయాలు అవమానకరమని, ఇలాంటి వాటిని సహించబోమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన వివక్ష చూపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, మంత్రి శ్రీధర్ బాబు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ పరిశ్రమని ఏపీకి ఎట్లా తరలిస్తారో, అక్కడ ఎటువంటి కేటాయింపులు జరగలేదు, ఎలా తరలిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు ఇంకా ఏమేమి ఉన్నాయి, కేంద్రం తెలంగాణను ఎట్లా వివక్ష చూపిస్తుందంటూ ఆయన పేర్కొన్నటువంటి అంశాలను బట్టి తెలుస్తోంది. రాజేష్, మొత్తం మీద మంత్రి శ్రీధర్ బాబు కూడా ఒక కీలకమైన ట్వీట్ చేయడం జరిగింది. ఇండియా సెమీ కండక్ట్ మిషన్ విషయంలో కూడా తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రధానంగా అంటే పునాది పనులు కూడా అసంపూర్ణంగా ఉన్నటువంటి ఏపీకి మాత్రం అన్ని అనుమతులు కట్టబెట్టింది. కానీ తెలంగాణకు సంబంధించి ఇప్పటికే మహేశ్వరం ప్రాంతంలో 10 ఎకరాల భూమితో పాటు సబ్సిడీల విషయంతో పాటు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నటువంటి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ని మాత్రం తెలంగాణ పైన ఏదైతే కేంద్రం సవితల్ల ప్రేమ చూపిస్తామో దీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సహించబోదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ కంపెనీ పెట్టుబడికి సంబంధించి కూడా అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఆమోదం ఒకటే పెండింగ్ లో ఉంది. తెలంగాణ పట్ల కేంద్రం మాత్రం ఇలాంటి వైఖరి సరైనది కాదు అనేది మాత్రం ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక జాతీయ సెమీ కండక్టర్ వృద్ధిలో తెలంగాణ సరైన స్థానం కల్పించడంలో కేంద్రం విఫలమైందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది ఖచ్చితంగా కూడా ప్రపంచ పెట్టుబడులకు సంబంధించి కూడా ఇది విఘాతం కాబోతోంది ఇలాంటి పరిస్థితి అనేది. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఇది అనేది మాత్రం చాలా స్పష్టంగా ఒక ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా తెలంగాణ సంబంధించి మహేశ్వరంలో దాదాపు 10 ఎకరాల భూమిని కేటాయించింది. దానికి సంబంధించిన పెట్టుబడులు సిద్ధం చేసింది. ఆ భూమికి సంబంధించిన క్లియరెన్స్ తో పాటు ప్రభుత్వ ఆమోదానికి సంబంధించి కూడా అన్ని రకాల క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏపీకి సంబంధించి అక్కడ 1 ఎకరం భూమి కూడా కేటాయించలేదు. కనీసం బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తిగానటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కానీ అక్కడ మాత్రం అన్ని అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉంటే దీంతో ఖచ్చితంగా రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయనేది మాత్రం ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. ఏపీకి ఒక రకమైనటువంటి ప్రేమ, మరోపక్క తెలంగాణకు సంబంధించి ఒక అన్యాయం చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా దీన్ని ఇది ఒక సవితి తల్లి ప్రేమగా కేంద్రాన్ని ఆయన టార్గెట్ చేస్తూ ప్రశ్న చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇలాంటి అంశాలను ప్రస్తావించిన నేపథ్యంలో కూడా దీన్ని అనుమతించబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది ఖచ్చితంగా ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆకర్షించిన తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఇది అన్యాయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి దీనిపైన కేంద్రం ఎలా స్పందిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని అనుమతులు కేటాయించి భూమి కూడా కేటాయించినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా కేంద్రం ఎందుకు తెలంగాణపై ఇంత అన్యాయంగా వ్యవహరిస్తుందన్న అంశాన్ని ఆయన ట్వీట్ ద్వారా మాత్రం ఒక ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వాసు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన వివక్ష చూపిస్తుందంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దానికైనా ఒక ఉదంతాన్ని కూడా ఉటంకించారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. కానీ దానికి మహేశ్వరంలో 10 ఎకరాల భూమి కేటాయించాం, దానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత ఇక్కడ కాదని ఏపీకి ఎలా ఇస్తారు ఆ పరిశ్రమనంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు.